చికెన్ కర్రీ కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. స్పైసీ లేకోకుండా చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు మనము శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీనికి సరిపడా పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు బాగా కలిసిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా ఒక 5 minutes అయిన తర్వాత చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకొని దీనికి సరిపడంత కారం వేసుకోవాలి. కారం అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక టమాటా తీసుకున్నాను నేను. టమాటా మగ్గిన తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత కొద్దిగా పెరుగు తీసుకొని వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకోవడం వల్ల చికెన్లో ఉన్న స్పైసీనెస్ తగ్గుతుంది. చికెన్ కూడా బాగా టేస్టీగా ఉంటుందండి. ఒక 2 minutes వేగిన తర్వాత మనం కొత్తిమీర వేసుకుంటే చికెన్ రెడీ అయిపోయినట్టే అండి. ఇలా సింపుల్గా త్వరగా చికెన్ చేసుకోవచ్చు. అంతేనండి, ఇంకా సర్వ్ చేసుకొని వేడి వేడి చికెన్ అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది.